మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలండి. నిన్న ఒక వీడియో చూశాను నేను. అజయ్ బాబు గారు ఒక వీడియో పోస్ట్ చేశారండి. అదేంటంటే ఛత్తీస్‌గఢ్‌లో ఒక పర్సన్ పేరు నేను మర్చిపోయానండి. ఏదో సోని అని వస్తది. సో, ఆ పర్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్విట్టర్‌ను, ఇన్‌స్టాగ్రామ్‌లోను ఒక సవాల్ విసిరాడు. ఏంటి, మార్చ్ మంత్‌లో ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న క్రైస్తవుల పైన, ముస్లిమ్స్ పైన దాడి జరుగుతది. క్రైస్తవ స్త్రీలను బట్టలు తీసేసి రోడ్ల మీద ఊరేగించాలి అన్న ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు తను. సో, దీనికోసం ఒక 50,000 మంది కావాలి. సో, ముందుకు రండి, పోలీస్ వాళ్ళ హెల్ప్ కూడా ఉంది మనకి అని చెప్పి సంథింగ్ ఒక పోస్ట్ చేశాడని చెప్పేసి దాని గురించి ఆ బ్రదర్ మాట్లాడుతూ, దీనికోసం మేము పోరాడాలనుకుంటున్నాం, మాతో పాటు రండి, వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి. చూడండి, దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు బ్రదర్. ఏంటి, ఎస్తేర్ టైంలో కూడా ఇలా జరిగింది. సో, వాళ్ళు కూడా ఫైట్ చేశారని. ఆ సమయం, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఆ సందర్భంలో రాజుగారే చెప్పారు, ఒకసారి రాజు ఒక శాసనం మీద ముద్రేస్తే దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఉండదు. సో, మీరు కూడా ఫైట్ చేయండి అని చెప్పారు కాబట్టి యూదులు ఫైట్ చేశారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఆ సిచ్యువేషన్ కాదండి. ఒక్క విషయం మనం ఎప్పుడు మర్చిపోవద్దు, మనం క్రైస్తవులం, యేసుప్రభు రక్తంలో కడగబడిన ఆయన బిడ్డలం, ఆయన స్వరూపాన్ని ధరించుకున్న వాళ్ళం. యేసుప్రభు చనిపోయేంత వరకు ఆయన బోధించింది, పాటించింది ఒకటే, అది ప్రేమ. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు ఆయన. తిరగబడమని ఏ రోజు చెప్పలేదు యేసుప్రభు. దయచేసి వినండి. మనం అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఏదో జరుగుతుందని అనుకుంటారని అని మీరు అనుకోవద్దు. పరిస్థితులు మన చేతిలోకి తీసుకోవద్దు. యేసుప్రభు ఏం చెప్పారు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. సో, దయచేసి ప్రార్థన చేయండి. మొదటిగా మీరు చేయాల్సింది ప్రార్థన. మీకు నిజంగా ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమని ప్రేరేపిస్తే మీరు వెళ్ళండి. కానీ దయచేసి నేను బ్రదర్ గారి గురించి మాట్లాడట్లేదు. ఎవరైనా ఆ వీడియో చూసి లైక్ ఇన్స్పైర్ అయితే కనుక అటువంటి నా సహోదరుల గురించి నేను చెప్తున్నాను. మొదటిగా మీరు చేయాల్సింది ప్రార్థన అండి. చూడండి, సౌలు తను అధికారుల దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకొని ఆయన సైన్యంతో వస్తాడండి. దమస్కులో ఉన్న క్రైస్తవులందరినీ ఊచకోత కొయ్యాలని చెప్పేసి. కానీ దమస్కులో ఉన్న క్రైస్తవులు ఎదురు తిరగలేదండి. వాళ్ళు మౌనంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశారండి. భయంకరమైన సౌలు పౌలుగా మార్చబడలేదండి. మనం పోరాడేది శరీరంతో కాదండి. మనం పోరాడేది ఆ శరీరాలను రాంగ్ వేలో నడిపించే చీకటి శక్తులతో, అంధకార శక్తులతో. వాటితో పోరాడాలంటే మనం ఆత్మలో చాలా స్ట్రాంగ్గా ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేయాలండి. ఆ చీకటి శక్తులతో మనం పోరాడాలి, ఆ అంధకార శక్తులతో మనం పోరాడాలి. దేవుడు ప్రజలు వ్యతిరేకంగా లేచి ఆ చీకటి శక్తులతో మనం పోరాడాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మనం ఉపవాసాన్ని ప్రకటించుకొని ప్రార్థన చేయాలండి. అప్పుడే దేవుడు మన తప్పకుండా, ఎందుకంటే అటువంటి వాళ్ళు కూడా మారాలి. నశించిపోవడం దేవుని ఉద్దేశం కాదండి. ఏ ఒక్క శరీరం నశించిపోవడం యేసుప్రభు ఉద్దేశం కాదండి. యేసుప్రభు ఉద్దేశం ఏంటంటే, ఏ ఒక్క శరీరం నశించిపోకుండా యేసుప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకుని ఆయన వద్దకు రావాలనేదే ఆయన చిత్తం. అందుకోసమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చి అందరి కోసం చనిపోయాడు. ఆయన మనకు నేర్పించిన మార్గం ప్రేమ మార్గం. నువ్వు ప్రేమతోనే ఒక వ్యక్తిని సంపాదించుకోవాలా. అపోస్తల కాలంలో కూడా వాళ్ళు చాలా వ్యతిరేకత చూశారండి. కానీ ఏ రోజు కూడా వాళ్ళు తిరగబడలేదండి. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించదని వాక్యంలో ఉంటుందండి. మొదటిగా క్రైస్తవులుగా మనము ప్రార్థన నేర్చుకుందామండి. ప్రార్థన చేయడం నేర్చుకుందాం. మొదటిగా క్రైస్తవులుగా మనం ప్రార్థనలో పోరాడడం నేర్చుకుందామండి. మీరు అనుకోవచ్చా, మరి ప్రార్థన చేసినంత మాత్రాన పరిస్థితులు, తప్పకుండా దేవుడు పరిస్థితిని మారుస్తాడు. ఒకవేళ మారే పరిస్థితి రాలేదనుకోండి, క్రైస్తవులందరికీ ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా చెప్పుకుంటున్నాను, ఒకవేళ యేసు ప్రభు కోసం ఆ హతసాక్షిగా మారే పరిస్థితి వస్తే అది చాలా ధన్యమైన జీవితం. ప్రభు మన అపోస్తలుడైన పౌలు గారు చెప్తారండి, బ్రతికితే క్రీస్తే చావైతే మేలే. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుందండి.
క్రైస్తవులుగా. అంతేగాని మనము అన్యులాగా ఎదురు తిరగడం, గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళడం అనేది దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తం అసలే కాదండి. మొదటిగా ప్రార్థన చేద్దాం. క్రైస్తవులుగా ఒక సంఘంగా, సార్వత్రిక సంఘంగా. మీరు ఇప్పుడు ఛత్తీస్గఢే అని అనుకుంటున్నారు, మనకు తెలియదు వాళ్ళు ఫ్యూచర్లో ఏ స్టేట్ని టార్గెట్ చేస్తారో నిజంగా మనకు తెలియదు. లాస్ట్ ఇయర్ మనం మణిపూర్ని వాళ్ళు టార్గెట్ చేసి అక్కడ ఉన్న క్రైస్తవుల్ని, యేసుప్రభు నమ్ముకున్న బిడ్డల్ని ఎంతో హింసించారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ముందే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళ ఆలోచన ఏంటో మనకు తెలియదు. తర్వాత ఏ స్టేట్ని వాళ్ళు టార్గెట్ చేస్తారో తెలియదు. మీరున్న స్టేట్ని టార్గెట్ చేయొచ్చు, నేనున్న స్టేట్ని టార్గెట్ చేయొచ్చు. కానీ మనం అంత్య దినాల్లో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు వస్తాయని యేసుప్రభు ముందే చెప్పాడు. కానీ యేసుప్రభు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళాలి, తిరగబడాలా, మనం పోరాటం చేయాలని యేసుప్రభు చెప్పలేదండి. మీరు దానికోసం సిద్ధపడి ఉండాలని చెప్పాడు. అవును, వాళ్ళు మిమ్మల్ని మహాసభలకు అప్పచెప్తారు, బట్ ఆ టైంలో ఏం చేయాలని నేను చెప్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి క్రైస్తవులుగా ఏ ఒక్కరు ఉద్రేకంతో పనిచేయొద్దండి. ఉద్రేకంతో ముందుకెళ్తే దేవుని కార్యాలు మనం చూడలేమండి. నేను ఒక స్టోరీ విన్నాను, అది నిజంగా జరిగిన సంఘటన. ఆ అమ్మాయి పేరు నిజంగా క్షమించండి, నేను మర్చిపోయాను. బట్ ఆమె యేసుప్రభుని నమ్ముకున్నందుకు ఆమెను నించోపెట్టి అందరి ముందు కాల్ చేశారండి, యేసుప్రభుని నమ్ముకున్నందుకు. బట్ ఆమె హతసాక్షి అవ్వడం ద్వారా అక్కడ ఉన్న చాలా మంది రక్షించబడ్డారు. మేబీ మీరు అనుకోవచ్చు, మేబీ ఇది కూడా ఒక మణిపూర్, ఛత్తీస్గఢ్ ఒక మణిపూర్ కావచ్చు, మనం ఉండే స్టేట్స్ కూడా ఒక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కావచ్చండి. బట్ మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే రాజుల అధికారాన్ని, రాజ్యాల అధికారాన్ని పడగొట్టేది దేవుడు అండి. మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి కదా, దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి కదా, పోరాడాలి కదా. మొదటిగా ఈ పిలుపు ఇవ్వండి. మనమందరం కలిసి ఉపవాసంలో ప్రార్థన చేద్దాం. యేసుప్రభు ఏం చెప్పాడు? మిమ్మల్ని హింసించు వారి కోసం మీరు ప్రార్థన చేయమని చెప్పారు. అవును, మీకు అధికారం ఉండొచ్చు, మీకు ఆ సైన్యం లాంటి సమూహం ఉండొచ్చు, బట్ మనం పోరాడేది శరీరాలతో కాదు. శరీరాలతో పోరాడితే అది వాక్యానుసరమైన పోరాటం కాదండి. మనం పోరాడేది వాళ్ళని ప్రేరేపించే చీకటి శక్తులతో. సో అందరం కలిసి, దయచేసి క్రైస్తవులు అందరం కలిసి ప్రార్థన చేద్దాము. వాళ్ళొక్కరే కాదు, ఏ ఒక్కరు ఈరోజు క్రిస్టియన్స్ అనొచ్చు, ముస్లిమ్స్ అనొచ్చు, రేపు ఇంకా వేరే కాస్ట్ అనొచ్చు, ఇంకా వేరే మతానికి సంబంధించిన వాళ్ళ టార్గెట్ చేయొచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం నమ్ముకున్న దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, మనల్ని కాపాడగల సమర్థుడు ఆయన. ఒకవేళ కాపాడకపోయినా కూడా మేము దేవుణ్ణే ఫాలో అవుతాం అని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధంగా ఉన్నారో ఈ అంత్య దినాల్లో అటువంటి ఆత్మచేత ప్రతి ఒక్కరం నింపబడాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వాడికి హింసలు జరుగుతాయి, హింస వస్తుంది అని చెప్పి దేవుని వాక్యంలోనే క్లియర్గా ఉందండి. అది దేవుని వాక్యంలో లేనిది ఇది జరగట్లేదు మన జీవితంలో. దేవుని వాక్యంలో ఉండే జరుగుతుంది. సద్భక్తితో ఉంటే హింసల పాలవుతారని వాక్యంలో ఉంది. ఒకవేళ హింస మన జీవితంలోకి వస్తుంది అని అంటే మనం దానికి సిద్ధపడదాం, ధైర్యంగా ఉందాం. క్రైస్తవులు అంటే కేవలం ఆశీర్వాదాలు, దీవెనలే కాదండి. యేసు ప్రభు కోసం నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం ప్రయాసపడాలి, ఆయన కోసం పని చేయాలనే ఆత్మతో దేవుడు మనల్ని నింపులా ఉన్న ప్రార్థన చేద్దామండి. దేనికి మనం భయపడొద్దండి. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మనల్ని ఏ రకంగా వాళ్ళు హింసిస్తామన్నా, ఏ రకంగా వాళ్ళు మనల్ని బాధ పెడతామన్నా కూడా మనం ఏ విషయాన్ని కూడా మనం భయపడద్దు. దేవుని వైపే చూడాల, ఆయన వైపే చూడాల. ఆయనలో నమ్మకంగా మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా వ్యతిరేకతలో కూడా దేవుని కోసం నిలబడడానికి కావాల్సిన కృపను ఆయన ఇస్తాడు. సో దయచేసి ప్రార్థన చేయండి. కేవలం ఛత్తీస్గఢ్ గురించి మాత్రమే కాదు, మన దేశం గురించి ప్రార్థన చేద్దాం. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరు ఇటువంటి భయంకరమైన మారణకాండకు వెళ్లకుండా వాళ్ళ మనసుల్ని, సౌలుని ఏ విధంగా దేవుడు పౌలుగా మార్చాడో ఆ విధంగా వాళ్ళ హృదయం మార్చబడి వాళ్ళు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చేలా ఉన్న దేవుడు మార్గాలు తెరవాలని వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ నేను ఎక్కడైనా ఎవరినైనా ఇబ్బంది పెడితే ఐఎమ్ రియలీ సారీ. బట్ నేను నమ్ముతున్నాను, ఏదైతే నేను ఈరోజు మీతో డిస్కస్ చేస్తున్నానో అది 100% వాక్యానుసారం అని నేను నమ్ముతున్నాను.
ఒకవేళ కాదు అని అంటే ఏ రకంగా మీరు దాని గురించి రెస్పాండ్ అవుతారో కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్రైజ్ ద లార్డ్.